పార్వతమ్మకు కట్టువిప్పారు. అరుణ సంతోషానికి పగ్గాలు లేవు. ఆమె తల్లికి కళ్ళు పూర్తిగా వచ్చేశాయి. పార్వతమ్మ పట్టరాని ఆనందంతో బిడ్డలు నలుగురిని అక్కున చేర్చుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. కారు మేఘాలు కమ్మినట్టు అంధకార బంధురమైపోయిన ఆమె జీవితంలో నవోదయం కలిగి తిరిగి చూపు వచ్చిన సంతోషాతిశయంతో ఆమె దిగ్గున మంచం దిగి మహర్షి 2 కాళ్ల మీద పడింది. అందరి హృదయాలు ఆర్ద్రమైపోయాయి. మహర్షి ఆమెను ఆత్మీయంగా లేవదీశాడు. మరణం తప్ప నాకు మరో మార్గం లేదనుకున్నాను బాబూ. నాకు పునర్జన్మనిచ్చావు. నీ రుణం ఏ విధంగా తీర్చుకోగలను అని పార్వతమ్మ పరిపరి విధాలా వాపోయింది. ఏటొచ్చి నన్ను మర్చిపోతున్నారు అంది సుజాత. అందరికీ నవ్వొచ్చింది. లేదమ్మా, త్యాగం చేసింది మహర్షి. అయినా అందుకు సహకరించిన అమృతమూర్తివి నీవు. నా బిడ్డలాంటి దానివి. నిన్నెందుకు మర్చిపోతానమ్మా అంది పార్వతమ్మ. సుజాత నవ్వుతూ, అయితే మీరు మా అందరికీ అమ్మ గనుక నేను ప్రత్యేకంగా మిమ్మల్ని ఒకటి కోరుకుంటున్నాను. ఒప్పుకుంటారా అంది. అందరూ ఆశ్చర్యంగా సుజాత వంక చూశారు. అదేమిటమ్మా, నన్ను ప్రత్యేకించి అడగాలా? చెప్పు అదేమిటో అంది పార్వతమ్మ. మీకు భగవంతుని కృపా విశేషం వలన కళ్ళు వచ్చాయి. మహర్షి మాత్రం భగవంతుడు కాదు, ఒట్టి పిసినారిగొట్టు మనిషి. నేను చెప్పేది కొండ మీది భగవంతుడు. మార్గరెట్ అని మాకు తెలిసిన ఒక అమ్మాయి పెండ్లి తిరుపతి కొండ మీద జరగబోతున్నది. ఎలాగూ మీకు కళ్ళు వచ్చాయి కనుక దేవుని దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది. అందరం కలిసి మార్గరెట్ పెళ్లికి వెళ్ళినట్టు ఉంటుంది. ఏమంటారు అంది సుజాత. అందరూ సుజాత ఏం అడుగుతుందో అనుకున్న వాళ్ళు ఆమె మాటలు విన్న తర్వాత ఊపిరి పీల్చుకున్నారు. సుజాత ప్రతిపాదనకు పార్వతమ్మ అమితంగా సంతోషించింది. 2 రోజుల వ్యవధి ఉంది. అందరూ సకుటుంబ బంధుమిత్ర సపరివార సమేతంగా తిరుపతి వెళ్లటానికి సన్నాహాలు చేసుకోమని సుజాత ఆర్డర్ చేసింది. సుజాత ఒంటరిగా ఉన్న సమయం చూసి మహర్షి ఆమె దగ్గరికి వచ్చాడు. ఏం మహర్షి అంది సుజాత. ఈ విషయం నీకెలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు అన్నాడు మహర్షి. ఏ విషయం అని? పర్వాలేదు, ఏ విషయమైనా నాతో నిర్భయంగా చెప్పు. మన మధ్య ఏ విధమైన అరమరికలు ఉండటానికి వీల్లేదు అంది సుజాత. మహర్షి నాంచుతూ అన్నాడు. తిరుపతి నుండి తిరిగి వచ్చిన తర్వాత తిరిగి నా డ్యూటీకి నేను వెళ్ళిపోదామనుకుంటున్నాను. ఇందుకు నువ్వు అనుమతించాలి అని. సుజాత విభ్రమంగా బురుకటిమ ముడిచి, డ్యూటీకి వెళ్ళిపోతావా? ఏం అంది. ఏం లేదు, నీ ఆరోగ్యం చక్కబడింది. హాస్పిటల్ను నువ్వు స్వంతంగా నిర్వహించుకోగలుగుతున్నావు. ఎలాగూ నా ఉద్యోగం నాకుంది. అంత మాత్రాన మన మధ్యనున్న మైత్రి బంధాన్ని త్రెంచుకోవాలని నేను భావించటం లేదు. దూరంగా ఉన్నప్పుడే అభిమానాలు మరింతగా పెరుగుతాయి. నా పరిస్థితి నీకు తెలుసు కదా. ఎవరి స్థానంలో వాళ్ళు ఉండటం మంచిది. బాగా ఆలోచించు అన్నాడు మహర్షి. ఈ అభిప్రాయంతో నువ్వెన్నాళ్ల నుండి మదన పడుతున్నావు అంది సుజాత. లేదు, కొన్ని క్షణాల క్రితమే నాకు ఈ అభిప్రాయం వచ్చింది అన్నాడు మహర్షి. ఉండు, ఒక్క క్షణం వస్తాను అని సుజాత లోనికి వెళ్ళి హ్యాండ్ బ్యాగ్తో తిరిగి వచ్చి హ్యాండ్ బ్యాగ్లో నుండి చెక్కు పుస్తకం తీసి వరుసగా సంతకాలు పెట్టి, చూడు మహర్షి, ఇది చెక్కు పుస్తకం. ఉన్న చెక్కులన్నింటి మీద అంకెలు వేయకుండా సంతకాలు మాత్రమే పెట్టాను. ఇది కేవలం ఒక బ్యాంకుకు చెందిన అకౌంటు. సుమారు 4 లక్షల రూపాయలు నిల్వలో ఉన్నాయి. నీలాంటి వ్యక్తికి జీవితంలో డబ్బు అవసరం అంతగా లేకపోవచ్చు, కానీ డబ్బు ఉండటం వల్ల అనేక మంది అవసరాలు గట్టెక్కించటానికి తోడ్పడవచ్చు. నీకు నా నర్సింగ్ హోంలో ఉండటం ఇష్టం లేకపోతే ఎక్కడైనా స్వంతంగా ప్రాక్టీస్ ప్రారంభించు. ఆ విధంగానైనా నా మనసుకు శాంతి కలిగించు అంది సుజాత. అది కాదు సుజాత అని ఏదో చెప్పబోయాడు మహర్షి. డియర్ మహర్షి, నువ్వు ఇంకా నాకేమీ చెప్పవద్దు. నేనింకా ఆగాధంలో మునిగి ఉన్న ఆడదాన్ని. ఒకవైపు మహేష్ తనకు డబ్బు రావాలంటూ రిజిస్టర్డ్ నోటీసు ఇచ్చాడు. మరొక వైపు కడుపు చించుకుంటూ పుట్టిన బిడ్డ మార్గరెట్ సంరక్షణలో పెరుగుతున్నాడు. కన్న తల్లిదండ్రులు నా కఠిన హృదయాన్ని మార్చలేమని భావించి వదిలేసి తిరిగి వెళ్ళిపోయారు. ఆడదాన్ని, ఒంటరిదాన్ని, ఏం చేయగలను కనుక? తన కామవాంఛకు నన్ను బలి తీసుకున్న మహేష్ నాకెవరూ తోడులేరని రారని తెలిసినప్పుడు పంజాతో దెబ్బ కొట్టి తిరిగి ప్రతీకారం తీర్చుకుంటాడు. నేను పూర్తిగా పతనం చెందిన తర్వాత నువ్వు నా కోసం ఏ త్యాగమూ చేయలేవు. డాక్టర్ సుజాత బాధతో భరించలేక విషం మింగి ఆత్మహత్య చేసుకుందనో, ఉరిపోసుకుని చచ్చిపోయిందనో లోకం అంతా జాలిపడినప్పుడు వాళ్లతో పాటు నువ్వు కూడా 2 కన్నీటి బొట్లు చిందించు. అంతే చాలు అంది సుజాత. అలా అంటున్నప్పుడు ఆమె కనులు సజలపూరితాలైపోయాయి. దుఃఖాన్ని ఆపుకోలేక వెక్కి వెక్కి ఏడవటం ప్రారంభించింది.
ఆమెను ఎలా అనునయించాలో మహర్షికి అర్థం కావటం లేదు. సుజాత ఉన్న చోటు నుండి దిగ్గున లేచి వెళ్ళిపోయింది. మహర్షి కర్తవ్యత విమూఢుడయ్యాడు. ఆలోచించిన కొద్దీ సుజాత చెప్పినది యథార్థంగానే కనిపిస్తున్నది. ఆమెకు సంభవించిన విపత్తు నుండి ఇంకా బయటపడలేదు. మహేష్ కక్ష తీర్చుకునే సమయం కొరకు వేచి ఉన్నాడు. అగ్నిలో ఆజ్యం పోసినట్లు మహేష్కి నళిని తోడయింది. ఇద్దరూ కలిసి సుజాత తల్లి అయ్యిందన్న విషయాన్ని రచ్చకెక్కించగలరు. అంతతో ఆగకుండా నళిని ప్రోత్సాహంతో ఆ అబండాన్ని తన నెత్తిన వేయటానికి కూడా మహేష్ సాహసించగలడు. ఎప్పటికైనా ఈ సమస్య పరిష్కారం కావలసిందే. తనకు కలిగిన బిడ్డకు తండ్రి మహేష్ మాత్రమేననటానికి తన దగ్గర అతను వ్రాసిన ఉత్తరాలు ఆధారాలుగా ఉన్నాయని సుజాత అంటున్నది. అదే నిజమైతే మహేష్ సుజాతను వంచిన విషయం లోకానికి వెల్లడవుతుంది. ఆ ఆలోచన రాగానే మహర్షి సుజాత రూమ్కి వెళ్ళి తలుపు తట్టాడు. సుజాత తలుపు తెరిచింది. విపరీతంగా ఏడవటం వలన ఆమె కళ్ళు ఎర్రగా వాచి ఉన్నాయి. ముఖం జేవిరించి ఉన్నది. ఆమెలో మునుపటి కంటే ఎక్కడలేని గాంభీర్యతను మహర్షి చూడగలిగాడు. వెనక్కి వెళ్ళిపోతే బావుండునేమో అనిపించింది. కమిన్ మహర్షి అంది సుజాత. అప్పటికి రాత్రి 10 గంటలు సుమారు అయ్యింది. అంత రాత్రివేళ తను ఒంటరిగా సుజాత గదికి రావటం మహర్షికి అనాలోచితంగా తోచింది. ఏదో ప్రేరణ కలిగి ఆవేశంతో వచ్చాడు తప్ప తనెంత తొందరపడింది మదనపడసాగాడు. అయినా సుజాత ఒత్తిడి చేయటంతో లోనికి వచ్చాడు. నీకు మహేష్ వ్రాసిన ఉత్తరాలు ఒకసారి చూడవచ్చా అన్నాడు మహర్షి. ఓ నిరభ్యంతరంగా అని సుజాత అలమరా తెరిచి అరలన్నీ వెతకటం ప్రారంభించింది. ఎక్కడా ఉత్తరాలు కనిపించటం లేదు. కలవరపడుతూ డ్రాయర్ సొరుగులు సూట్ కేసులు గదంతా వెతికినా ప్రయోజనం లేకపోయింది. సుజాతకు శరీరమంతా చెమటలు పట్టసాగాయి. ఆ ఉత్తరాలు కనిపించకపోవటం ఆమెకు బోరుమని ఏడవాలనిపించింది. తను చెప్పినదంతా అబద్ధమని మహర్షి అనుకుంటాడేమోనని ఆమె విపరీతంగా భయపడింది. కనిపించటం లేదు మహర్షి, ఉత్తరాలు కనిపించటం లేదు అంది సుజాత ఏడవటానికి ఉద్యుక్తురాలవుతూ. విచారించి ప్రయోజనం లేదు సుజాత, అవి ఎలా ఎటుపోయి ఉంటాయో ఆలోచించు అన్నాడు మహర్షి. ఇది మహేష్ చేసిన పని అయ్యుంటుంది. నర్సింగ్ కలిసి పనిచేసినప్పుడు నా గదిలోనికి వచ్చి అపహరించి ఉంటాడు. ఏ అనుమానం లేదు అంది సుజాత. ఏమిటి కర్తవ్యం అన్నాడు మహర్షి. నాకైతే ఏం తోచటం లేదు, నువ్వే చెప్పాలి అంది సుజాత. మహర్షి దీనంగా ఆలోచింపసాగాడు. చివరకు ఒక నిర్ణయానికి వచ్చినట్టేయి. మీ ఇద్దరూ కలిసి తీయించుకున్న ఫోటోలు ఏమైనా ఉన్నాయా అన్నాడు. ఉత్తరాలు ఫోటోలు కలిపి ఒకే ఆల్బమ్లో దాచాను. మొత్తమంతా మాయమైంది అంది సుజాత. అయినా ఇబ్బంది లేదు. మీరు ఫోటో తీయించుకున్న స్టూడియో గుర్తుందా అని అడిగాడు మహర్షి. గుర్తుంది. మేమిద్దరం తరచుగా స్టూడియో స్మైల్కు వెళ్తుండేవాళ్ళం. నెగిటివ్లు వాళ్ళ దగ్గర దొరకవచ్చు అంది సుజాత. సరే, నువ్వింక ఎటువంటి ఆలోచన మనసులోకి రానియకుండా నిశ్చింతగా నిద్రపో. నేను రేపే స్టూడియోకి వెళ్ళి ఎంక్వైరీ చేస్తాను. లేచి విష్ యూ గుడ్ నైట్ అని బయటికి వెళ్ళిపోయాడు.